నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను. నీ రక్తాన్ని ఇస్తావా? నా రక్తం అంతా ఇచ్చేస్తాను. సహోదరి సహోదరులు, నిన్ను నన్ను ప్రభు విడిపించడానికి, నిన్ను నన్ను ప్రభు కొనుక్కోవడానికి ఏమిచ్చాడో తెలుసా? తన చివరి రక్తపు బిందు కారేంత వరకు తన శరీరంలో ఉన్న రక్తాన్ని చిందించాడండి. నిన్ను నన్ను విడిపించాలని, నిన్ను నన్ను రక్షించాలని క్రీస్తు ప్రాణాన్ని త్యాగం చేశాడండి. చేతులతో తప్పు చేసింది మనం, తన చేతులను మేకులకు అప్పగించాడు. కాళ్ళతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగింది మనం, తన కాళ్ళను శీలలకు అప్పగించాడు. 5 నుంచి 6 అంగుళాలు పొడుగున్నటువంటి తుప్పు పట్టిన మేకులను యేసయ్య చేతుల్లో కొట్టారు, కాళ్ళల్లో కొట్టారు. తల్లడిల్లిపోయాడండి, అల్లాడిపోయాడండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తన శరీరం అంతా దున్ని వేసినాయండి. తల్లడిల్లిపోయాడండి. ఎవరి కోసం? ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని యేసుక్రీస్తు ఎందుకండి అంతగా శ్రమపరచబడ్డాడు? కారణం తెలుసా? బంధించబడి నిన్ను రక్షించుకోవాలని, నరకానికి పోబోతున్న నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని. పాపిష్టి తలంపులు తలస్తావు, నీ తల మీద శిక్షించబడాలి. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టారండి. మోహపు చూపులు చూసే నీ ముఖం మీద ఉమ్మి వేయాలి, కానీ ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడండి. కారణం తెలుసా? తన కొడుకు అయిన నువ్వు, కూతురు అయిన నువ్వు సైతాను చేతిలో బందీగా, ఆ తర్వాత నువ్వు బానిసగా, ఆ తర్వాత పాతాళానికి పోయి కాలిపోవడం ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, నీకు నాకు రావాల్సిన శిక్ష, మరణ శిక్ష, ఆ మరణ శిక్ష తన మీద వేసుకున్నాడండి. నీ స్థానంలో, నా స్థానంలో నీకు నాకు రావాల్సిన మరణం ఆయన పొందాడండి. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నీ తరఫున, నువ్వు చేసిన పాపిష్టి పనుల తరఫున నీ కోసం శిక్ష భరించిన వాళ్ళు, నీ తరఫున శిక్ష పొందుకున్న వాళ్ళు, నీ తరఫున నీ స్థానంలో మరణించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కడండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, అనగా పాపము నుండి ప్రజలను రక్షించువాడండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను పాపిష్టి వాడిని, పాపిష్టి దాన్ని, నాలో ఏం మంచితనం లేదు అనేవాళ్ళు. వాళ్ళందరి కోసం యేసే ప్రాణం పెట్టాడు. ఆయనను సమాధి చేశారు. ఆయన దేవదేవుడు కాబట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ వెళుతూ, అయ్యా అమ్మ వినో, ఏం చెప్పాడో తెలుసా? నేను ఎలా మరణించి తిరిగి లేచానో, నా యందు విశ్వాసం ఉంచువాడు, అనగా యేసునందు విశ్వాసం ఉంచువాడు మరణించినా సరే ఆ వాడిని నేను తిరిగి లేపుతా, పరలోకానికి తీసుకుని వెళతా అని వాగ్దానం ఇచ్చాడండి. ఇప్పుడు నువ్వు నేను మరణించి తిరిగి లేవాలంటే, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పండి? నువ్వు చేయగలిగింది ఏమీ లేదో. చేయాల్సిందంతా కూడా నా ప్రభు చేసేసాడు. నా స్థానంలో మరణించాడు. ఆయన చెప్తుంది ఒకటే, నీ కోసం నేను మరణించాను, నీ కోసం నేను వెళ్ళ చెల్లించాను, నా క్షమాపణ పొందుకుంటే చాలు. నేను ప్రసాదించేటటువంటి క్షమాపణ పొందుకొని ప్రసాదించేటటువంటి నూతన జీవితాన్ని అందుకుంటే చాలు. యేసయ్యా, నేను పాపిష్టి పనులు చేశాను, నేను చేసిన పాపిష్టి పనుల వల్లే నువ్వు శిక్షించబడ్డావు.